మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో. ఆడాళ్ళు పడిన ఆడదాని నీకెందుకు లోపలికి పో, బెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా మంది. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. వినిపించుకుతున్నారే, దుట్టట్టు కొట్టారే, ఆడపిల్ల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశాను, నా గ్రంథాలే చేసి. నేను క్షమాపణ కోరుతున్నా, క్షమించకండి. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదుగా. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళు పెట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ. జరుగుతున్న విషయం అది. మన భావజాలం, క్రైస్తవ భావజాలం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురుకి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి. నీ ఆస్తిలో హక్కు, నీ పేరులో హక్కు, నీ కుటుంబంలో హక్కు, నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి. మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు. ఒకసారి నీ బైబిల్ ఎత్తండి.